అందరికీ నమస్కారం। గత కొద్ది రోజుల నుండి ఇసుక అక్రమ రవాణా గురించి మేము మా చైర్మన్ గారు 2వ తారీఖు నుంచి మేము అడ్డుకుంటామని చెప్పాము। 2వ తారీఖు పైన ఎవరైతే ఇసుక అక్రమంగా దోచుకుంటున్నారో మేము వెళ్ళి అడ్డుకోవడం జరిగింది। ఆ ట్రాక్టర్ కానీ టిప్పర్ కానీ అడ్డుకొని గాలి తీసింటే ఆ ట్రాక్టర్ అక్కడే ఉంది, ఇసుక అక్కడే ఉంది, కానీ ఆ ట్రాక్టర్ ఓనర్ పైన కేసు లేదు, ఇసుక అక్రమ రవాణా చేసిన వ్యక్తి పైన కేసు లేదు। కానీ అడ్డుకున్నందుకు మా చైర్మన్ గారి పైన మా వాళ్ళపైన కేసు నమోదు చేశారు। అది కూడా ఏ కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు। నేను ఒకటే అడుగుతున్నా, పోలీసు వారికి కానీ అందరికి ఒకటే అడుగుతున్నా, ఇతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అర్హుడా? ఇతను ఎస్సీనా? మీరు చూడండి ఒకసారి। మామూలుగా 1950 ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం దళితులు ఎవరైనా కానీ నాన్ హిందూ ఎవరైనా కానీ ఎస్సీ లేకి పరిగణనకి రారు। ఒకసారి ఫోటోలు చూడండి। ఇతను ఎస్సీ కేటగిరీ చెందిన వ్యక్తి, ఇతను క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్, ఇతను ఎస్సీ కాదు, కేవలము కేసులు నమోదు చేసుకోవడానికి ఎస్సీ పేరని చెప్పుకొని తిరుగుతున్నాడు కానీ ఇతను కన్వర్టెడ్ క్రిస్టియన్, ఇతను ఎస్సీ కాదు। మరి పోలీసు వారు ఇంకా ఎటువంటి విచారణ చేయకోకుండా డిఎస్పీ గారు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు డిఎస్పీ గారు నమోదు చేయాలి, ఎటువంటి విచారణ జరపకుండా కేవలం ఊరికే ఎస్సీ అని పేరు చెప్పేస్తే కేసు నమోదు చేస్తే ఎలా? ఒకసారి విచారించాలి కదా, వీళ్ళు క్రిస్టియనా ఎస్సీనా ఇంకోటైనా విచారించుకోకుండా ఎస్సీ కేసులు నమోదు చేసినారు। మీరు ఇంకా ఆ వీడియోలో ఒక ఆమె చెప్పింది ఎంపీటీసీ మేరీ అనే పేరు కానీ ఆ ఎంపీటీసీ వచ్చిన రిజల్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీకి సంబంధించినది, కానీ వీళ్ళు క్రిస్టియన్గా ఉండి ఎస్సీ రిజర్వేషన్లో ఏదో గెలుపొందినారు। నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళ కోసం పోరాటం చేసేవాళ్ళు కానీ ఈ వ్యక్తులు కానీ నకిలీ దళితులు, వీళ్ళు దళితులు కాదు, వీళ్ళు కేవలం మనకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ దళితులకు వర్తింపజేయాలని ఉన్నారు మనకు, కానీ కన్వర్ట్ క్రిస్టియన్ అయిన వీళ్ళు నకిలీ దళితులుగా చలామణి అవుతూ వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి కేసులు పెట్టడానికి వీళ్ళ కోసం ఏదో పోరాటం చేసిన కదా నా నాయకులంతా, కుల సంఘ నాయకులంతా, వీళ్ళు దళితుల కోసం పోరాటం చేయలే, వీళ్ళ కోసం వీళ్ళు ఏదో రిజర్వేషన్ కోసం పోరాటం చేయలే, వీళ్ళు దొంగగా ఇసుక అక్రమంగా రవాణా చేసిన దాంట్లో వచ్చిన డబ్బులు వీళ్ళ చేతికి వస్తుందని ఉద్దేశంతో వీళ్ళు ఏదో ధర్నాలనో రాస్తారోగులనో ఏదో బయట చేసినారు తప్ప వీళ్ళ కోసం అయితే కాదు। మరి వీళ్ళు ఒక నకిలీ దళితులు, వీళ్ళని ప్రోత్సహించే వ్యక్తి ఇంకా నకిలీ వ్యక్తి, ఎందుకంటే అసలు వీళ్ళు ఎట్లా దళితుగా పరిగణించుకోవాలా? క్రిస్టియన్ కన్వర్ట్ క్రిస్టియన్ ఎలా దళితులు అవుతారు? ఎవరైనా అడగండి, వాళ్ళు నమ్మే యేసుప్రభు సాక్షి చర్చికి వెళ్ళి ప్రమాణం చేద్దాం, వాళ్ళు దళితులా కన్వర్ట్ క్రిస్టియన్లా? నేను రెడీ ప్రమాణం చేయడానికి, వాళ్ళు వచ్చి ప్రమాణం చేయమను చర్చిలోకి వెళ్ళి, వీళ్ళు దళితులా నకిలీ క్రిస్టియన్లా? కాబట్టి మేము వీళ్ళు పెట్టే ఎస్సీ ఎస్టీ కేసు గురించి డిపార్ట్మెంట్ కనుక మేము కోర్టుకి అప్పీల్కి వెళ్తాము। వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా వీళ్ళకున్నే క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా కలెక్టర్కి మేము రిప్రజెంట్ ఇస్తున్నాం, ఎందుకంటే వీళ్ళ సంబంధించిన పూర్తి ఆధారాలు, వీళ్ళు క్రిస్టియన్ చెప్పే ఆధారాలు మా దగ్గర పూర్తిగా ఉన్నాయి। వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ దగ్గరికి అర్జీ ఇస్తాం, కలెక్టర్ దగ్గరికి మేము మెమో ఇస్తాము। కానీ దళితులందరూ మీరు ఒక్కసారి గమనించండి, ఏదో దళితులకు ఏదైనా నిజమైన దళితులు ఎవరు, నకిలీ దళితులు ఎవరు? కన్వర్ట్ క్రిస్టియన్ దళితులు కాదు, వీళ్ళు బీసీసీ కిందికి వస్తారు, వీళ్ళు ఎస్సీలు కాదు, కన్వర్టెడ్ దళిత క్రిస్టియన్ అందరూ బీసీసీకి వస్తారు, వీళ్ళు దళితులు కాదు, వీళ్ళు నకిలీ దళితులు। కాబట్టి గమనించండి, వీళ్ళ సర్టిఫికేట్లు కూడా రద్దుపరచాలని మేము కలెక్టర్ గారిని కోరుతాము, ఈరోజు రేపు వెళ్ళి మేము కలెక్టర్కి అర్జీ ఇస్తాము। కాబట్టి గమనించండి, ప్రజలందరూ గమనించండి, వీళ్ళు దళితులు కాదు, నకిలీ దళితులు।